ఏమైందమ్మా? ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు నా కొడుకు గింత చేస్తే 5 నిమిషాలలో నా ఇంట్లో వచ్చి కూర్చుంటారు. అంతగానే కొట్టి రోడ్లో పడేసి వీడియోలు నాకు వచ్చినాయి సార్. నా కొడుకుని కొట్టినాయి, కొట్టుకుండా వీడియోలు తీసి పెడితే ఇప్పటి వరకు వీళ్ళు ఎందుకు తీసుకురాలేదు సార్? నా కొడుకుని ఏం చేసారు? కొట్టింది ఎవరు? నీ కొడుకు కొట్టింది ఎవరు? పిడమర్తి ప్రభు పిడమర్తి రామన్ అంటే పండు పిడమర్తి పండు ఇంకొక పండు వాళ్ళ ఆ ఏరియా వాళ్ళందరూ కలిసి 8 మంది 10 మంది కలిసి కొట్టారు. మళ్ళీ ఇక్కడ బర్లపెంటలో తీసుకుపోయి రూమ్లో వేసి తాళం వేసి కొట్టి మరి మళ్ళీ బయటికి తీసుకొచ్చి అదే ఏబిఎం స్కూల్ నిర్మల హాస్పిటల్ ముందల ముఖ్య పిల్లలతో కొట్టుకుంటూ దాంట్లో వీడియోలు తీసుకుంటూ కూర్చున్నారు. ఆపడానికి వచ్చిన వాళ్ళని కూడా రాళ్లతో బెదిరించినారు. అందరు మొత్తం బెదిరించి కొట్టి మళ్ళీ బండి ఎక్కించుకోపోదాం అనుకున్నారు. పక్కన ఉన్న వాళ్ళు ఆపడం వల్ల స్కిప్ అయ్యింది అక్కడి నుంచి. ఇప్పుడే కాదు గతంలో కూడా అయింది, ఇదే అయింది, గతంలో కూడా అయింది. వాళ్ళే మళ్ళీ వచ్చి కొట్టిరు. ఎందుకు కొడుతున్నారో తెలియదు, వచ్చి బెదిరిస్తారు, కొడుతున్నారు. అసలు దీనికన్నా కారణం ఏంటంటే మామూలుగా పోతుంటే ఏదో అమ్మాయి విషయంలో అమ్మాయి విషయంలో ఏంటంటే వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులతో కూడా మేము మాట్లాడినాం. అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ రిపీట్ బిల్ వచ్చి మీద కొడుతుంటే వాళ్ళ ఇంట్లోతో కూడా మాట్లాడినాం. మేము ఇట్లా జరుగుతుంది ఇట్లా అని చెప్పి అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా వాళ్ళని పిలిపించి మరి మళ్ళీ కొట్టించి మా తమ్ముడి పైన మళ్ళీ కేసు పెట్టించారు. వాళ్ళు సీసీ ఫోటోస్ తీపించుకున్నారు. వాళ్ళకు మావాడు చేసిన వరకు చూపించారు కానీ వాళ్ళు కొట్టించేది ఏది వీడియో చూపించలేదు. మళ్ళీ నేను అదే చూసుకుంటాం. మళ్ళీ అక్కడికి వచ్చి వాళ్ళు చూసుకుంటూ నవ్వుకుంటూ కూర్చున్నారు. అవతల వాళ్ళకి సంబంధించిన వాళ్ళు. ఏం డిమాండ్ చేస్తున్నారు? మాకు న్యాయం కావాలి. న్యాయం అంటే మావాడు మా దగ్గర రావాలి, దాని చర్యలు ప్రభుత్వ పోలీసు వారు ఏం తీసుకుంటారు అది కావాలి మాకు. లేదు మావాడు మా దగ్గర లేదు. ఎన్ని రోజులు లేక మొన్న సాయంత్రం గొడవ తర్వాత ఒక నిమిషం కనిపించిన తర్వాత మాకు కనిపించలేదు. ఇంతవరకు ఫోన్ చేసి లేదు. నిన్న నుంచి మీరు కేసులు పెట్టాలి. మేము గొడవ అయింది అనుకున్నాం కానీ ఇంత పెద్దగా అయిందని మాకు తెలియదు. మాకు వేరే వాళ్ళు మా ఏరియా వాళ్ళందరూ ఫోన్ చెప్పిండు మమ్మీ నా చేతులు అనుకున్నాయి, నన్ను వాడు కొట్టిండు మమ్మీ అంటే మరి రారా అన్న కానీ ఇంత పెద్ద కొట్టిండని నాకు వీడియో 1 సెకండ్ కంటే నేను చూడలేకపోతున్నా సార్. నా కొడుకు ఏమన్నా తప్పు చేస్తే లోపలయ్యండి కానీ ఇంత అరాచకం ఏంటి సార్? నాకు వెనక ముందే లేరు. నేను ఎప్పుడు నా కొడుకు స్టేషన్కి వచ్చినా నేను ఒక్కదాన్ని వచ్చి బదిలాడుకొని పోతుందని కొట్టిన తర్వాత ఒకసారి అక్క దగ్గర పోయిండు, మాట్లాడిండు. ఆ రక్తంతో మమ్మీని బాగా కొట్టిరంటే కూడా కొట్టుకోరేమో అనుకున్నా కానీ ఇంతగానే కొట్టిరు నాకు తెలియదు సార్. నాకు వీడియోలు నిన్న సాయంత్రం వచ్చినాక సార్ నేను ఎమ్మటే వచ్చింది సార్. నాకు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు సార్. ఇప్పుడు వాళ్ళు నాకు మళ్ళీ వచ్చేదాకా నేను ఏంటో ఉంటాను సార్. నేను మళ్ళీ తీసుకొచ్చేదాకా స్టేషన్ ముందే కూర్చుంటా. నేను వాళ్ళు ఇప్పటికి 4 సార్లు నేను లైటింగ్ పెట్టేస్తే నా కొడుకు బండికి లైటింగ్ వీడియోస్ ఉన్నాయి. లైటింగ్ మించి గుంజి మరీ కొట్టాడు మనేష్ బయలు సార్ ఫంక్షన్ హాల్ కానీ ఇంతకు ముందు వీళ్ళే. ఇప్పుడు మళ్ళీ వీళ్ళే ఈ వీడియోలు తీసుకుంటే సార్లు కొట్టి ఎంతమంది పెట్టి మమ్మల్ని నా కొడుకుని ఇప్పుడు వీడు చదువుకుంటాడు సార్. నేను పరిస్థితి ఏంది? ఈ వీడియోలు పెడితే నీ తమ్ముడిని ఏంది ఇట్లా కొట్టారు అంటే ఏం సమాధానం చెప్పుకోవాలి? మేము బయటకు వెళ్ళి ఎట్లా బతకాలి సార్? మళ్ళీ వీడియోలు తీసుకుంటే గ్రూప్లలో వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేసుకుంటూ కూర్చున్నారు.